అమరావతి అతిపెద్ద భూ స్కామ్ అంటూ హైటెక్ సిటీ నిర్మాణంలోనూ ఇదే తరహా కుంభకోణం చేశారు. 3 రాజధానులకు ప్రధాన అడ్డంకి చంద్రబాబు. ఆయన ఓడిపోయి కక్షగట్టి రాష్ట్రాభివృద్ధికి కేసుల ద్వారా అడ్డుపడ్డారు. రైతుల నుంచి తీసుకున్న భూములన్నింటినీ ప్రభుత్వ పరం చేయాలి. భ్రమరావతి కథలో పుస్తకావిష్కరణ సభలో మేధావులు సామాజికవేత్తలు డిమాండ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నీటి వాటాలపైన అడ్డం తిరిగిన తెలంగాణ. కృష్ణా జిల్లాల్లో వాటాలు పంచుతూ 2015 జూలైలో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు. బచావత వార్డు ఆధారంగా ఏపీకి 299 టీఎంసీలు కేటాయింపు. ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు. అదే ప్రాతిపదికన ఇప్పటివరకు నీటి పంపిణీ. బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు వెలువడే వరకు పాత వాటాలే చెల్లుబాటు అవుతాయని కేంద్రం స్పష్టీకరణ. ఈ తాత్కాలిక సర్దుబాటుకు తాజాగా తెలంగాణను బ్రిజేష్ అవార్డు వచ్చినా మార్పులకు ఆస్కారం లేదంటూ నిపుణులు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే ఇవాళ గుంటూరు జిల్లాలో బహిరంగ సభ రాకాదలిరా సభకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లను హైలైట్ చేశారు. ఈనాడు ఆంధ్రజ్యోతికి ఫుల్ ప్లెడ్జెడ్గా ఈ విధంగా ఇన్కమ్ సమకూర్చి పెడుతున్నారు. క్విట్ ప్రోకో అనాలేమో దీన్ని. ఎందుకంటే ఈనాడు జ్యోతిల్లో ఈ యాడ్స్ పర్టికులర్గా ఎక్కడ తెలుగుదేశం సభలు ఉంటాయో అక్కడ యాడ్ ఇవ్వాలి. ఒక ఫుల్ పేజీ యాడ్ అంటే దాదాపుగా 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఛార్జ్ చేస్తారనమాట. ఆ విధంగా రోజుకి ఒక మినిమం 50 లక్షల రూపాయలు వీళ్ళకి ఆదాయాన్ని సమకూర్చి పెడుతోంది తెలుగుదేశం పార్టీ. లేకపోతే ఆంధ్రజ్యోతి